బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలోని పలువురు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి వాటి ఉపయోగాలను ఉపాధ్యాయులకు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాధవరావు మాట్లాడుతూ సర్ సివి రామన్ ఎఫెక్ట్ కు నోబెల్ ప్రైజ్ వచ్చిన నేపథ్యంలో జాతీయ సైన్స్ డే దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను ప్రదర్శించి వాటిని గురించి వివరించాలని తెలిపారు. నేటి తరానికి సైన్స్ చాలా అవసరం అన్నారు. తక్కువ ఖర్చుతో విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా విజ్ఞానంతో పాటు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. పర్యావరణం గురించి, ఎలక్ట్రిసిటీ ఆదా చేయడం గురించి, వర్షం నీటిని ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ఇటువంటి ప్రయోగాలు చేయడం ద్వారా భావితరాలకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు బి మాధవరావు. బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుని పనిచేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఫిబ్రవరి 28 జాతీయ దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాల నందు విద్యార్థులు అనేక రకాల ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ సైన్స్ దినోత్సవాన్ని మేము ప్రతి ఏటా మా పాఠశాల నిర్వహిస్తున్నాం. విద్యార్థులు చాలా చక్కగా సుమారు 100 నుండి 120 ప్రాజెక్టులను చాలా లో కాస్ట్ మెటీరియల్తో తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. సమాజంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను ఒక ప్రాజెక్టు రూపంలో తీసుకొని దానికి పరిష్కారాన్ని రూపొందించడం జరిగింది. విద్యార్థులకి చిన్నప్పటి నుంచే ఈ సమస్య పరిష్కారాన్ని చేయడం కోసంగా ఈ సైన్స్ ప్రాజెక్టులు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి మా పాఠశాలలో విద్యార్థులు చాలా లో కాస్ట్ మెటీరియల్తో అనేక ఎగ్జిబిట్స్ ప్రదర్శించి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రాజెక్టుల రూపంలో వెలువరించడం జరిగింది. మరి సాధారణంగా విద్యార్థులు అనుకుంటారు సైన్స్ దినోత్సవం అనగానే డాక్టర్ సివి రామన్ పుట్టినరోజు అని. కానీ ఇది చాలామంది విద్యార్థులకు తెలియదు. డాక్టర్ సివి రామన్ ఈ రోజున ఫిబ్రవరి 28 రోజున రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నటువంటి రోజు. సో రామన్ ఎఫెక్ట్ అంటే మనందరికీ తెలుసు. ఒక పారదర్శక పదార్థం కూడా కాంతి వెళ్ళినప్పుడు దానిలో ఉన్నటువంటి కాంతిలో ఉన్నటువంటి వివిధ రంగులు మనకి బహిర్గతం అవుతాయి. సో ఈ రామన్ ఎఫెక్ట్ అనేది మనం అనేక రంగాల్లో ఈరోజు ఉపయోగించుకుంటున్నాం. మనం అణువులు, పరమాణువుల యొక్క రూపాన్ని తెలుసుకోవడానికి కానివ్వండి, డిఎన్ఏని
మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. డిఎన్ఏలో ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని కనుక్కుంటున్నాం. కాబట్టి ఈ శాస్త్రీయ దృక్పథాన్ని అంటే రామన్ ఎఫెక్ట్ ఉపయోగించి ఈరోజు మనం అనేక రంగాల్లో ఉపయోగించుకుంటూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులకు ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం కోసంగా ఈరోజు మా పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో బోధనేతర సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. థ్యాంక్ యూ.